వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మరణించడం పట్ల ప్రభుత్వ స్పందనను తప్పుపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ కు ఫార్ములా 1 రేస్ పట్ల ఉన్న శ్రద్ధ నగరంలో కుక్కల బెడదను నివారించడంపై లేదా అని ప్రశ్న. కోరుట్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం. బీఆర్ఎస్ పార్టీని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కండ్రికలో వరి కయ్యలోకి దిగి రైతులతో ముచ్చటించిన నారా లోకేష్. చంద్రబాబు ఉన్నప్పుడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మలేదన్న రైతులు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం. బటన్ నొక్కింది ₹1 కోటి అయితే పత్రికలో ప్రకటనల కోసం ₹1 కోటి ఖర్చు పెట్టాడని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని అంబర్పేట ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మరణించడం పట్ల ప్రభుత్వ స్పందనను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామనడంపై విమర్శలు కురిపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ కు ఫార్ములా 1 రేస్ పట్ల ఉన్న శ్రద్ధ నగరంలో కుక్కల బెడదను నివారించడంపై లేదా అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కుక్కలకు ఆకలి వేసి బాలుడిపై దాడి చేశాయన్న హైదరాబాద్ మేయర్ వ్యాఖ్యలను సైతం ఆయన తప్పుబట్టారు. బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ తక్షణమే పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హుటాహుటిన మున్సిపల్ శాఖ మంత్రి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉండే. ఇది ఏది చేయకుండా ఇంగ్లీషోడు ఎంగిలి పదం ఇచ్చిండు, ఆ ఎంగిలి పదం సారీ చెప్పేసి చేతులు దులుపుకున్నాడు. కానీ గాడిద F1 రేస్ల పేరు మీద నెక్లెస్ రోడ్డు మీద సినీ తారలతో పెట్టుబడిదారులతో ఎవరినైతే ఉద్యమకాలం మొత్తం ద్వేషించిండు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర వలసవాదులు, సమైక్య ఉగ్రవాదులు అని తిట్టిండ్రో వాళ్ళందరినీ అలైబలై చేసుకొని నువ్వు నీ కుటుంబం అక్కడ ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఆ పెట్టుబడిదారులతో F1 రేస్లో మీరు పాల్గొన్నారో ప్రజలు చూసారు. కానీ పేదోళ్ళ పిల్లల్ని కుక్కలు బిక్క తింటే కూడా సానుభూతి చూపించనంత రాక్షస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి 2 విషయాలు తక్షణమే ఇక్కడ పర్యటన కంటే ముందే ఆ కుటుంబాన్ని కలిసి ఆ కుటుంబానికి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రి మీద ఉంది. రెండవది, ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఫామ్ ఆయిల్ కంపెనీ పేరు మీద పెట్టే పరిశ్రమ పేరు మీద వందలాది ఎకరాలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన బినామీలు ఆక్రమించుకుంటున్నారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఆనాడు నక్సలైట్లు జెండాలు బాది పేదలకు పంచిపెట్టిన భూములు మళ్ళీ ఈరోజు భూస్వాముల పాలిట స్థానిక శాసనసభ్యుడు ఆక్రమించుకుంటున్నాడంటే దీని మీద విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి మంత్రి సిద్ధంగా ఉన్నాడా? ఇలా ధరణి గొప్ప పోర్టల్ అని చెప్పాడు, ధరణి దరిద్రం అని చెప్పినాం, రద్దు చేస్తామని చెప్పినాం మేము. కానీ మేము రద్దు చేస్తామన్న దాన్ని ఎందుకో మరి రామారావు గారికి కడుపులో దుఃఖం పొంగుకొచ్చింది. అదే ధరణిని అడ్డం పెట్టి ఇవాళ మీ స్థానిక ఎమ్మెల్యే వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. నీకు విచారణకు ఆదేశించే చిత్తశుద్ధి నిజాయితీ ఉందా? మీ ఎమ్మెల్యే నిజాయితీ పరుడు, నువ్వు నిజాయితీ పరుడు, నీకు అందులో వాటాలు లేకపోతే విచారణకు ఆదేశించో నిరూపించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ దోపిడీకి ధరణిని అడ్డం పెట్టుకొని దందాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ సామంత రాజులను తయారు చేశారు. భూపాలపల్లికి వస్తే గండ్ర వెంకటరమణారెడ్డి ఒక సామంత రాజు, వర్ధనపేట పోతే ఆరు రమేష్ ఒక సామంత రాజు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం కోరుట్ల పట్టణ కేదరి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల మతాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాబో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి పేద ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు లబ్ధిదారులను కోరారు.
ముందు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎప్పుడు మారేది 70 సంవత్సరాలు వచ్చినా ఎన్నడూ కూడా భయపడా ఇప్పటికి నడుస్తా నాతో నడవలేదు నడుతూనే ఏమనుకుంటా మా నాయకులంతా నేను అంతలేని ఆశపడుతున్నా మా నాయకులు ఏ పని తెలియదు వాళ్ళ మంచి వేరే పని లేదు వేరే వ్యాపారం లేదు నా వ్యాపారం అంతా మీరే మీ ప్రజలు కనిపిస్తేనే వ్యాపారం చేస్తున్నట్టు అనిపిస్తారు నాకు రూపాయి వేరే వ్యాపారం కానీ రూపాయి వ్యవహారం కానీ ఏది లేదు ఆ భగవంతుని చిన్నప్పుడు కాంట్రాక్ట్ చేస్తా అప్పుడు ఇంట్లో కాంట్రాక్ట్ చేసిన 10 రూపాయలు వచ్చే జాగ్రత్త కొనుక్కున్నా ఆ జాగ్రత్త అమ్ముకుంటున్నా ఇక రాజకీయం చేస్తున్నా ఇక ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు వచ్చి డాక్టర్ వాళ్ళ ప్రజలు లేదు వాళ్ళ కోసం తిరిగి చూడవలసిన అవసరం లేదు వాళ్ళకి ఇంకెందుకు సంపాదించాలి పెట్టాలని లేదు వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చారు ఆ విధంగా మేము ప్రజాసేవ కోసం మేము ఉన్నాం ఇక మనకి ఇంకా కావాల్సిన ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి కొత్త పట్టణానికి ఫస్ట్ ఒక 100 ఇచ్చిన 80 ఇచ్చినామా ఒక 20 ఇళ్ళకి పోయిన వాళ్ళకు కొంతమందికి ఇచ్చిన రోడ్ వైడింగ్ రోడ్ వైడింగ్ 8 ఇళ్ళ కళ మీ అందరి సహకారంతో పాప ఇంటి పోయినప్పుడు కూడా సార్ మంచి సార్ అంటే వాళ్ళకి ఇల్లు ఇస్తారు చెప్పిన ఇంట్లో కూడా అట్లే ఉన్నాయి వాళ్ళకి 70 వరకు హ్యాండ్ చేస్తాం ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇస్తాం ప్రభుత్వ స్థలాలు లేవు ఇక్కడ కొత్త స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయాం ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 2 నుంచి 3 వేల ఇల్లు ఇస్తారని చెప్పారు మన దగ్గర ఎవరైతే మీ సొంత భూములయ్యా గుర్తులేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోట్ల పట్టణంలో 7 నుంచి 800 మందికి ఇల్లు ఇస్తారని చెప్పుకుంటున్నారు తొందరలో అది కూడా ఎలక్షన్లుగా కాదు మార్చి నెలలో మా మంజూరు ఇస్తారు వచ్చే నెల మార్చిలో ఇచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా ఇక్కడ కోట్ల పట్టణంలో ఇంకో 700 దాదాపు ఈ బాధ ఉన్నాయి కట్టవచ్చే ప్రయత్నం చేస్తారు ఇక్కడ కూడా 200 రూపాయలు డబుల్ బెడ్రూమ్ కట్టేది అవి కూడా ప్రయత్నం జరుగుతుంది కానీ ధరలు బాగా పెరిగి ఎవరు ముందరికి వస్తారు దాంతో కాంట్రాక్ట్ దాకా ఆగిపోయి అది కూడా ప్రయత్నం చేసి ఆ ఇళ్ళను కూడా మీకు ఇచ్చినట్టు చేసి దాదాపు ఒక 1000-1200 మంది అప్లికేషన్లు 1000-1200 ఉన్నాయి ఇక్కడ కోట్ల పట్టణంలో ఇల్లు నేను నిరుపేదలు అందరికీ దఫాల వారిగా మొత్తం మందికి ఇస్తాను కూడా ప్రయత్నం చేస్తాను ఈ విధంగా అభివృద్ధి అనేది జరుగుతున్నది తప్పక ఇప్పిస్తాం ఏదైనా మాట్లాడు ఎలక్షన్ కోసం కాదు ఏదున్నా ప్రజల క్షేమం కోసమే ఇప్పుడు ఇక్కడ దాదాపు మన దగ్గర కూడా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం కుక్కలవారి కండ్రికలో వరికయ్యలోకి దిగి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం వడ్లు కొనడం లేదు, కొన్న డబ్బులిస్తారన్న నమ్మకం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో నచ్చిన వారికి ఫోన్లు చేసి విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారని, చంద్రబాబు ఉన్నప్పుడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ రైతులకు మంచి రోజులన్నారు. రైతులు పంపించే వాళ్ళు పంపించే పని చేసే వాళ్ళు రమ్మని సార్ కొట్టమ్మా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పెరిగిపోయిందని, చారాణా కోడికి బారాణా మసాలా వేసినట్లు ప్రజల సొత్తును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది న్యాయవాదులకు ₹1 కోటి అకౌంట్లో వేశారని, బటన్ నొక్కింది ₹1 కోటికైతే పత్రికల్లో ప్రకటనల కోసం ₹1 కోటి ఖర్చు పెట్టాడన్నారు. ప్రజలు కట్టిన పన్నులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏ కార్యక్రమం చేపట్టినా జగనన్న పేర్లతోనే నింపేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పెరిగిపోయింది. చారణ కోడికి బారణ మసాలా అట్ట ఇక్కడ వైఎస్ఆర్ లా నేస్తం రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాలో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, ₹1,55,000 వేసాడంట. సాక్షి
మెయిన్ పత్రిక, ఈనాడు మెయిన్ పత్రిక, ఈ రెండింటికి ₹1,00,00,000 అడ్వర్టైజ్మెంట్ ఖర్చు. ఆయన బటన్ నొక్కింది ₹1,55,000. ₹1,00,00,000 పబ్లిసిటీ. ఈ రాష్ట్రంలో మేము పన్నులు కట్టినా, ప్రజలు పన్నులు కట్టినా, కేంద్రం డబ్బులు ఇచ్చినా వైఎస్ఆర్ జగనన్న, మా ఆస్తుల పేర్లు కూడా జగనన్న. మాకేం ఈ కర్మ ఏంటో అర్థం కావటంలే. నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. అక్కడేమో విగ్రహాలకి, మహానుభావుల విగ్రహాలకి ముసుగులేస్తున్నారు, ఫ్లెక్సీలు తీసేస్తున్నారు. ఇక్కడ మాత్రం అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ₹1,00,00,000 ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు. ఇది వైలేషన్ కదా, ఎన్నికల కమిషన్ నిబంధనల్లో ఉల్లంఘన కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? నాకు అర్థం కావటంలే. అందుకే పట్టభద్రులకి నేను ఒకటే మాట చెప్తుండా, ఈ రాష్ట్ర భవిష్యత్, ఆ ఎమ్మెల్సీలు ఏదో గెలిస్తే ఏదో తారుమారైపోద్దని కాదు. ఒక సందేశం, మీరు చదువుకున్నోళ్ళు, మీరు ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు, మీకు నాలెడ్జ్ ఉండేవాళ్ళు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన వాళ్ళు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. దయచేసి ఒక లెసన్, గుణపాఠం, ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలంటే రేపు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి ఒక సందేశం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని 30 పడకల నూతన ఆసుపత్రి భవన భూమి పూజ కోసం వస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లాలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపినా, నంబర్ ప్లేట్ దాచినా లేదా కొన్ని నంబర్లు తొలగించినా ఇకపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు మరియు నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 167 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే నేరాల అదుపుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సార్ సునలు ఓపెన్ చేయాలి. సార్ పడ్డా
జగిత్యాల జిల్లా వెల్గంటూరు మండలం కేంద్రంలోని మహాలక్ష్మి వైన్ షాప్లో చోరీ జరిగింది. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి వైన్ షాప్లో నగదు, లిక్కర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. గాయపడ్డ సెక్యూరిటీ గార్డును జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. వాయిస్ రాదు మైక్ పెట్టి చూడొస్తుంది కానీ వాయిస్ మాట్లాడరు. ఈ కౌంటర్ ఈయనంత పని చేస్తుంది, బయట పని చేస్తుంది. మంది బాగా ఎంత బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శ్రీ 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 నల్లక్కగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజున పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటకృష్ణ ఆచార్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరిట అర్చన చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనం అందజేసి అనంతరం శాల్వాతో సన్మానం చేశారు. ఓం శన్యో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్నో మిత్రశం వరుణః శన్యో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్యో విష్ణురుద్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాభవతు భక్తారమవతమః అవతు భక్తారం. శాంతి శాంతి శాంతి. கீர்த்தமலை பத்தியபாகங்க குடம் நிறக்கும் வல்லல் பரம்ப சுக்கல் நீங்காது செல்வம் மிதுகின்றோ சதமானம் பவதி சதாஜத்புருஷஸ்யதேந்திரிய ஆயுஷ்யேவேந்திரியே பிரதிஷ்டதிஷ்யதமிதி சதம் దీర్ఘమాయుః గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు నిరంతరం అనుకూల ఫల సిద్ధిరస్తు. లక్ష్మణారసింహస్వామి గోవింద 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 గోవింద. జై శ్రీమన్నారాయణ.
ఫస్ట్ మీరే దర్శనం చేసుకున్నారు స్వామివారి. ముందే అనుమతి తీసుకుందా వచ్చిపోతా అని చెప్పి విధమైన పురుషార్థ సిద్ధం ఏవం శ్రీ భూనీల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానేన బ్రహ్మోత్సవంగత్వేన ప్రథమ దివసే అర్చన పూర్వక భోజనం చ అహం కరిష్యే. యోగ్యతా సిద్ధిరస్తు తదాస్తు. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమో నమః. ఓం నరసింహ. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినా ప్రయోజనం ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇబ్బంది లేదని, అయితే కన్నా మాత్రం టీడీపీలోకి వెళ్లి సున్నా కాబోతున్నారని జోసెన్ చెప్పారు. ఇదే కన్నా లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు నాయుడు తనను భౌతికంగా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారని చేసిన ఆరోపణలను కూడా గుర్తు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్లి ఏం సాధించాలనుకుంటున్నారో తెలియలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పార్టీలోనైనా చంద్రలో ఏ రకమైనటువంటి సందేహాలు కానీ లేకపోతే ఎందుకు జాయిన్ అవుతున్నాడు, ఎందుకు ఇందులో జాయిన్ అవుతున్నాడు అనేటువంటి దానికి ఆస్కారం లేదు. సరే, ఆయనకి ఏ పదవి కూడా లేదు కాబట్టి ఒకవేళ ఏ పదవి ఉంటే ఆ పదవిని ఉన్నటువంటి పదవిని వదిలించుకుని వెళ్తే కూడా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీలోకి వెళ్తే సున్నా అయిపోవడం ఖాయం, అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు లేవనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే అనేక సందర్భాల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నన్ను ఎలిమినేట్ చేయాలని చెప్పి భౌతికంగా నన్ను ఎలిమినేట్ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఈ మాట నేను చెప్పిన మాట కాదు, కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి మాట. సరే, మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారో, ఏం ఆశించి వెళ్తున్నారో, ఏం నచ్చి వెళ్తున్నాడో, లేకపోతే ఏమి సాధించాలని వెళ్తున్నాడో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకు నాకు తెలిసి ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు మా నాన్నగారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశంలోకి వెళ్తే కన్నా సున్నా అయిపోవడం గ్యారంటీ అనేటువంటిది నా అభిప్రాయం. అది సార్, ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్తారు కానీ ప్రతిపక్ష పార్టీలకు వెళ్తారంటే టీడీపీకి బలం మీరు భలే జోకులేస్తున్నారండి. మాకు లొకేషన్ అంతకాలం మాకు ఏ భయం లేదండి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ అనేటువంటి వ్యక్తి రోజు పాదయాత్ర చేసినంతసేపు, లోకేష్ అనేటువంటి వ్యక్తి రోజు మాట్లాడినంతసేపు మా పార్టీకి కానీ మా అధికారానికి కానీ డోకా లేదు. అటువంటి వ్యక్తులు, ఇటువంటి కన్నాలు కానీ సున్నాలు కానీ ఎంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధానాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన సరళిని కానీ, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను కానీ, ఆయన తాలూకా పరిపాలనా విధానాన్ని కానీ, దీన్ని అన్నిటినీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదనేటువంటిది మా అభిప్రాయం. రేపు మళ్ళీ 2024లో కూడా హిస్టరీ రిపీట్ అవుద్ది. ఎందుకు ఆంక్షలు? మాకు ఎందుకు ఆంక్షలు? ఏమీ లేనివాడు మేము రూల్స్ ప్రకారం మేము గ్రౌండ్లు చూపిస్తామంటే నేను ఈ సందులోనే పెడతానంటే ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి. ఇంకో ఎంత పెద్ద గ్రౌండ్ ఉంది, పెట్టుకోమనండి మీటింగ్లు తీసుకొని వచ్చి. ఇటువంటి గ్రౌండ్లు ప్రతి ఊర్లోని, ప్రతి నగరంలో, ప్రతి టౌన్లో, ప్రతి గ్రామంలో ఉన్నాయి. లేదు నేను సందులోనే పెడతాను, 10 మంది ప్రాణాలు తీసేస్తానంటే ఎందుకు ఒప్పుకుంటుంది ప్రభుత్వం? దాని గురించే కదా 11 మంది ప్రాణాలు, కందుకూరులో 8 మంది ప్రాణాలు తీసావు, గుంటూరులో 3 ప్రాణాలు తీసావు. నేను మళ్ళీ తిరిగి పెద్దాపురంలో రోడ్డు ఎక్కిపోతాను, పెద్దాపురంలో మీటింగ్లు పెడతాను, ఆ రోడ్డు మధ్యలో నుంచి. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో ఇళ్లలోకి వెళ్లి బంగారు ఆభరణాలను దొంగతనం చేసిన కేసులో ప్రధానంగా వ్యవహరించిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. 8 గృహాల్లో చోరీలకు పాల్పడిన మైనర్ల వద్ద నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ నాగన్న తెలిపారు. కొంతకాలంగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 8 ఇంటి దొంగతనాలు జరిగాయన్నారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశామని, 2 బాలలను గుర్తించి వారి కదలికలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం 8 దొంగతనాలు చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. వీరి నుంచి 30.5 తులాల బంగారు ఆభరణాలను, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అవారా మాదిరి కొంచెం పిల్లలు అది వీళ్ళ ఎంబో ఏంటంటే ఇళ్ళన్నీ ఏవైతే లాక్ చేసి ఉంటాయో ఐసోలేటెడ్గా ఉంటాయో లేకుంటే ఎవరు లేకుండా ఉంటారో అది దానికి తీసిన తర్వాత ఎందుకు వీళ్ళు చేశారు అంటే ఆ మోటివ్ ఏంటంటే జలసాల కోసం అలవాటు పడ్డాడు. దీంట్లో ఒక వ్యక్తి వాళ్ళకు నేర్పించాడు ఎట్లా జలసాలు చేయొచ్చు, మనం ఎట్లా డబ్బులు తీసుకుంటే ఎట్లా అని అన్నీ మొత్తం వానికి సకల అలవాట్లు నేర్పించారు ఇద్దరికి. కాబట్టి ఒకడు ఉన్న ఒక దీంట్లో అక్యూజ్లో ఒకడు. పాత కేసులు ఏం లేవు వీళ్ళ పాత కేసులే ఫస్ట్ ఆఫ్ ఇదే ఇంతవరకు బయటపడలేదు. ఇప్పుడు టోటల్ 8 కేసెస్లో వీళ్ళే బయటపడ్డారు. లేదు ఇద్దరే చేశారు. ఒకడు అరెస్ట్ చేశాడని అంటే వాడిని ఎట్లా అనేది ఇప్పుడు యూట్యూబ్ చూసి చెప్పినట్ట వాళ్ళు అని చేస్తే బాగుంటుంది ఒక సజెషన్ అంతే. వాడు ఈజ్ నాట్ పార్టిసిపేటెడ్, వాడు రిసీవర్ కింద ఉన్నాడు. ఓకే నెక్స్ట్ కేసు 16,40,000 రూపాయలు మొత్తం టోటల్ అమౌంట్. ఒకడు 10th క్లాస్ డిస్కంటిన్యూడ్, ఒకడు 10th క్లాస్ స్టిల్ స్టడీ. ఒకే స్కూల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మరణించడం పట్ల ప్రభుత్వ స్పందనను తప్పుపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ కు ఫార్ములా 1 రేస్ పట్ల ఉన్న శ్రద్ధ నగరంలో కుక్కల బెడదను నివారించడంపై లేదా అని ప్రశ్న. కోరుట్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం. బీఆర్ఎస్ పార్టీని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కండ్రికలో వరికయ్యలోకి దిగి రైతులతో ముచ్చటించిన నారా లోకేష్. చంద్రబాబు ఉన్నప్పుడు తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక వడ్లు అమ్మలేదన్న రైతులు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం. బటన్ నొక్కింది ₹1,00,000 అయితే పత్రికలో ప్రకటనల కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టాడని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.